ఇందులో ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యరాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలండి. 2025వ సంవత్సరం కన్యరాశి వారి జ్యోతిష్యం, భూత భవిష్యత్తు, వరదవానం, చదువు, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, అలాగే పర్సనల్ లైఫ్, అలాగే వారి జ్యోతిష్య వలన సంతానంది, సంసారంది, అలాగే వారి జాతకం ప్రేమ విషయంది, జీవిత లక్ష్యంది కావచ్చు, కెరీర్ విషయంది కావచ్చు, ఎలా ఉంది చూద్దాం. మన 2025వ సంవత్సరం ఎలా ఉందో ప్రశ్నశాస్త్ర ప్రకారం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆ కన్యరాశి వారి జాతకం నూతన సంవత్సరం 2025వ సంవత్సరం ఎలా ఉంది చూడు. జానకిరామ్ కన్యరాశి వారి జాతకం ప్రయత్న యోగం, తలించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, అడవపడ్డ పనిది, చేసే పనిది, గురుబలంది, రాహుబలంది, కేతుబలంది, శనిబలంది, బుధాబలంది, కుజాబలంది, శుక్రబలంది, చంద్రబలంది, సౌరబలంది ఎలా ఉంది మరి జాతకంలో కలిసి వస్తా రాదా, నమ్మిన పని ఎలా ఉంది తీ. ముఖ్యంగా కన్యరాశి వారి జాతకంలో చెప్పాలంటే ఆంజనేయ స్వామి వచ్చిండండి, నవగ్రహాలు వచ్చిండ్రు. అలాగే వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండు, సబ్కా మాలిక్ ఏకహ అన్నట్టు. అలాగే వారి జాతకంలో పరమశివుడు వచ్చిండండి, లింగ రూపంలో రాలేదు, మొత్తం జ్యోతిష్యంలో ధ్యాన రూపంలో వచ్చిండు. భోళా శంకరుడు వచ్చిండు. ముఖ్యంగా కన్యరాశి వారి జాతకంలో కూర్చుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే సేనాధిపతి అన్నట్టు ఉంటుంది. వారి జాతక బలంలో పట్టుదల చాలా ఉంటుంది. ఒక పని అనుకున్నారంటే జరిగేదాకా నిద్రపోరు వారు. 10 రూపాయలు ఉన్నేని మురువరు, లేవని బాధపడరు, అయిన వారిని దగ్గర తీసుకోరు, కాని వారిని తీసిపడేరు, సామాన్యంగా డబ్బులు ఖర్చు చేయరు, పెట్టినంటే ఒకటేసారి చేస్తారు. వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి నవగ్రహాల్లో 8 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, ఒక గ్రహం అనుకూలంగా లేదండి వారి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం వారి జాతకానికి కుజగ్రహం అనుకూలంగా లేదు. కుజుడు భూమికి దగ్గర ఉంటాడు కాబట్టి వీరి జాతకానికి ఎక్కడ పోయినా మాత్రం వీరికి విరోధాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వీరి జాతక బలానికి విరోధాలంటే కొట్టుకోవడం కాదండి, చిన్న చిన్నవి కావచ్చు, కానీ చాలా మానసిక చిక్కులు అనిపిస్తాయి. ఈ కన్యరాశి వారు సామాన్యంగా మాత్రం తొందరపడే లక్షణం కాదు, కానీ మాత్రం పైకి బాగానే ఉంటారు, కానీ లోపల భయం అనేది గ్యారెంటీగా ఉంటుంది. అని భయం ఉన్నా కానీ బయటపడరు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ముఖ్యంగా ఈ కన్యరాశి వారి జాతకంలో ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంది, కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ నరఘోష వలన మాత్రం ఈ నవగ్రహాలని పూజ చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా మంచిది. అలాగే మాత్రం శివుడికి మామూలుగా పూజ చేయటం కూడా చాలా వరకు మంచిది. జలాభిషేకం చేయటం, పాలాభిషేకం చేయటం చాలా వరకు మంచిది వారి పేరు మీద. ఇక విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బాలలకు, బాలికలకు 10వ తరగతి మార్చి నెలలో చదివే వారికి చాలా వరకు 90% కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి చికాకులు, విరోధాలు ఉన్నా కూడా మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా మంచిది. ఎందుకంటే ఫస్ట్ మనసు ధైర్యంగా ఉండాలి, మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే వారు చదువు అనేది చాలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వారు అనేది తత్రపాటు ఉండదు, తొందరపాటు ఉండదు, భయం భూలు ఉండదు. కొందరికి భయం భూలు ఉంటుంది. ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారు బయలం వయసు అసుంటిది ఉంటుంది. 15, 14, 16 ఈ వయసు టీనేజ్ ఏజ్ కాబట్టి చదువు కాడ భయం భూలు ఉంటుంది. తండ్రి ఏమంటాడో, తల్లి ఏమంటాడో, స్నేహితులు ఏమంటారో, టీచర్ ఏమంటారో అని ఇలా రకరకాలుగా భయం ఉంటారు. కాబట్టి ఆ భయం భూగులు పోవాలంటే ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిది. 5 వారాలు ఆంజనేయ స్వామిని పూజ చేయాలండి. 5 మంగళవారాలు కానీ 5 శనివారాలు కానీ పూజ చేసి నవగ్రహాలని ఆరాధించడం, దీపం పెట్టడం మంచిది. ఇందులో స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు, బాలబాలికలు ఎవరైనా చేయొచ్చు. చేస్తే చాలా వరకు శుభకరం ఉంటుంది. అలాగే మాత్రం ఉద్యోగ ప్రాప్తం పొందాలనుకునే వారు కూడా మాత్రం శుభశిష్యులు కలిగే అవకాశం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. కానీ మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే కానీ మాత్రం దృష్టి దోషం అధికం ఉంది. వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి వారికి. వారు కట్టెల వ్యాపారం నుంచి పడితే పూల వ్యాపారం చేసినా కలిసి వస్తుంది. పిన్నీసు వ్యాపారం నుంచి పడితే వారు విమాన వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నష్టమైతే పోరు. వారు 100 పెట్టినా కానీ 200 వచ్చే అవకాశం ఉంది. 1,00,000 రూపాయలు పెట్టినా 2 లక్షలు వచ్చే అవకాశం ఉంది. 1 కోటి రూపాయలు పెట్టినా కూడా మాత్రం 2 కోట్లు వచ్చే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు వారు పుట్టిన గడియని బట్టి గ్రహాలు బాగలేకపోవడం మూలంగా కానీ, వాస్తు బాగలేకపోవడం ఇంటిది మూలంగా కానీ ఇలాంటి సంఘటన వలన నష్టాలు వచ్చిన తర్వాత వారు మాత్రం పుంజుకునే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా మాత్రం వీరికి 100కి 90% కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుంది. కానీ విదేశానం వెళ్ళాలనుకునేవారు 1కి 4 సార్లు ప్రయత్నం చేయటం మంచిది. వెళ్ళటం సులువే కానీ అక్కడ పోయి స్థిరపడి ఉండటానికి మాత్రం చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి జాతకంగా డాక్టర్ కోర్సులో చదవాలనుకునేవారు కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. ఇంజనీర్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం ఇంకా
చదువులో ఎన్నో కోర్సులు ఉన్నాయండి, ఒక కోర్సు అని కాదు. ఇప్పుడు మేము జ్యోతిష్యం చూసేవారం ఇన్ని కోర్సులు ఉన్నాయనేది మాకు కరెక్ట్ ఇంత క్లారిటీ ఇన్ని ఉన్నాయనేది ఉండండి. కొన్ని 100 రకాలు ఉండొచ్చు, 50 రకాలు ఉండొచ్చు, 1000 రకాలు ఉండొచ్చు. వాళ్ళు కోరుకున్నది ఒకటి ఉంటే పెద్దలు ఒక రకంగా చదువుకోవాలనుకుంటారు, కానీ వారు కోరుకున్నది లాస్ట్కు సొంతమయ్యే అవకాశం ఉంటుంది, అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది. ఇంకా స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ రంగం వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే సైన్స్ రంగంలో నడిచేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కంప్యూటర్ రంగంలో పనిచేసే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కాలంలో మాత్రం ల్యాప్టాప్ లేనిది, కంప్యూటర్ లేనిది, సెల్ ఫోన్ లేనిది ఏ పని చేయలేకపోతున్నారు కాబట్టి వాటి మూలంగా కూడా మాత్రం వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి మీద దుష్ప్రచారాలు అంటే లేనిపోని నిందలు, చిక్కులు, చికాకులు వస్తాయి. స్త్రీల మీద, పురుషుల మీద చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక వివాహ విషయంలో వీరికి చాలా వరకు లక్ష్మీ యోగ బలం ఉంటుంది. ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా కొన్ని కష్టాలు వచ్చినా సరే అనుకున్న పని తప్పకుండా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎవరికి పూజ చేసినా చేయకపోయినా భోళా శంకరునికి, ఆంజనేయ స్వామికి, నవగ్రహాలకి పూజ చేయడం చాలా వరకు మంచిది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కుజగ్రహం బాగలేదు కాబట్టి వీరి జాతకానికి చూడాలంటే కుజుడికి అధిపతి నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకటి, రెండవది ఆంజనేయ స్వామి, మూడవది వీరి జాతక బలానికి మాత్రం నాగదేవతలు అంటే ఈ నవగ్రహాలతో పాటు నాగదేవతల్ని పూజ చేయడం మంచిది. కులదేవత రేణుక ఎల్లమ్మ ఉన్నా లేదా శివుని మెడలోనే ఆ నాగరాజు ఉంటుంది కాబట్టి నాగరాజుని పూజ చేయడం చాలా వరకు మంచిది. అమావాస్య పౌర్ణమి ప్రయాణం చేయరాదండి. అష్టమి రోజు మాత్రం అమ్మవారిని పూజ చేయడం మంచిది. అలాగే ఖడ్గమాల ధరించడం మంచిది. అలాగే ఇంట్లో స్త్రీలు బాలికలు సతాయి ఇబ్బంది పెడుతుంటే చిన్నపిల్లలు, పాలితాగి పిల్లలు, 2-3 సంవత్సరాలు, 5 సంవత్సరాల వయసున్న పిల్లలు లేదా 7-8 సంవత్సరాల పిల్లలు చాలా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు పెడుతుంటే మాత్రం ఇంట్లో కానీ అష్టమూలిక గుగ్గిలం వాడటం మంచిదండి. శనివారం కానీ, ఆదివారం కానీ, శుక్రవారం కానీ ఇలాంటి రోజులు అష్టమూలిక గుగ్గిలం వాడటం మంచిది. అలాగే అష్టమూలిక తైలం అనేది దొరుకుతుంది ఆయుర్వేద షాప్లో, పూజ షాప్లో. అష్టమూలిక తైలంతో దీపం పెట్టడం కూడా చాలా మంచిది. అలాగే వీరి జ్యోతిష్య బలంలో కొందరికి విద్యల, చదువుల మతిమరుపు చాలా ఉంటుంది, మందమతితనం ఉంటుంది, గుర్తుండదు. స్కూల్లో చదివితే ఇంట్లో గుర్తుండదు, ఇంట్లో చదివితే స్కూల్లో గుర్తుండదు, కాలేజీలో చదివితే హాస్టల్లో గుర్తుండదు, హాస్టల్లో చదివితే కాలేజీలో గుర్తుండదు. లేనిపోని నిందలు, చిక్కులు, చికాకులు ఉంటాయి. ఎవరో చేసిన దానికి వీరి మీద నిందలు వస్తాయి. ఎవరితో వెళ్ళొద్దని ఇంటి వారంటారు, ఎవరితో రాకపోతే వీడు ఎట్లా ఉంటారు అని ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉంటారు. ఇటువంటి సంఘటనలు, చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శివుని అనుగ్రహం తీసుకోవాలి. శివుని అనుగ్రహం అంటే గొప్పగా 24 గంటలు పూజలు చేయాల్సిన అవసరం లేదండి. ఒక 10 నిమిషాలైనా సరే మాత్రం ఓం నమశివాయ అనేది నోటి వెంట ఉండాలండి. ఓం నమశివాయ ఈ 116 సార్లు తలుచుకోవచ్చు, లేదా 1000 సార్లు తలుచుకోవచ్చు, వీలైతే 2000 సార్లు తలుచుకోవచ్చు. మీకు చేతనైనంతసేపు తలుచుకొని మాత్రం ఆ శివునికి మాత్రం అభిషేకం చేయాలి. కానీ రెండవది ఈ బొటనవేలు మందం, బొటనవేలు సైజు శివుంది లింగం తెచ్చుకొని పూజ చేయించినా కూడా చాలా మంచిగా ఉంటుందండి. గృహంలో కావచ్చు, హాస్టల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, చాలా వరకు మంచిది. దీనికంటే మించి మాత్రం లింగం పెట్టొద్దు. బొటనవేలు సైజు మందం శివుని లింగం పెట్టి పూజ చేస్తే వారి మీద అనుగ్రహం ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎంత వచ్చినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నమ్మిన పని జయం ఉంటుంది. విద్యలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, సంసారంలో, సంతానంలో, కుటుంబంలో మెయిన్ మనిషి కారకుడు మనసు. మనసు మంచిగా ఉంటే మాత్రం శరీరం మంచిగా ఉంటుంది. శరీరం మంచిగా ఉంటే ప్రతి ఏ విషయంలో అయినా సరే వారు మాత్రం స్వచ్ఛంగా మాత్రం గెలిచి వచ్చే అవకాశం ఉంటుందండి. మంచి ముత్యం లెక్క మారే అవకాశం ఉందండి. ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం వారికి చాలా వరకు మంచి యోగ బలం ఉన్నదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.